కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ మనం చేసుకుంటున్నాం. మరి రావు అనుకొని ఆ కాగితాలు అప్లికేషన్స్ అక్కడ పడిపోయింటే నేను దగ్గర నుండి స్పెషల్ సెక్రటరీ వేముల శ్రీనివాస్ అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నా ప్రజలకు సంబంధించినటువంటి ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు శాంక్షన్ ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి సహాయానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా మీరు పెట్టినటువంటి ఇప్పుడు వచ్చి 238 మంది చెక్కులు తీసుకున్నటువంటి లబ్ధిదారులు మీ దరఖాస్తులు మీరు ఇచ్చినట్టు హాస్పిటల్లో ఉన్నటువంటి మీ ఒరిజినల్ బిల్స్ మొత్తం కూడా అక్కడ ఉంటే కూడా మన దగ్గర నుండి సుమారు మన ధర్మపురి నిజంగా 140 గ్రామాల్లో 6 మండలాల్లో కూడా నిన్న గొల్లపల్లి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. సుమారు 2000 మంది కుటుంబాలకు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కన్వీన్ చేసి ఒప్పించి ఏదేమైనా ప్రభుత్వం అందరి జవాబాదారీగా ఉండాలని చెప్పేసి ఈరోజు హాలిడే అయినప్పటికీ మా అధికారులకు అదేవిధంగా మా పాత్రికేయ మిత్రులకు అందరి సమక్షంలో కూడా మన సుమారు 238 మంది కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయాన్ని నిధులు ఇచ్చే విధంగా చెక్కులు ఇచ్చే కార్యక్రమం ఒకటి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన చెక్కులు 16 చెక్కులు అంటే 16 లక్షల రూపాయలు సుమారు. మరి ఈరోజు 16 మంది కళ్యాణ లక్ష్మికి సంబంధించిన లబ్ధిదారులకు 238 ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా పేరు పేరున మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా గెలిచిన ఊరిగా మీ మధ్య నుండి ఎంతో దయతో నన్ను ఆశీర్వదించి నన్ను శాసనసభ్యుడు చేసిండు. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ప్రభుత్వ విప్పుగా చేసినారు. అంటే మీరందరూ ఎంతో నమ్మకంతో మా నాయకులు ఎన్నుకున్నప్పుడు నా పరిధిలో ఉన్నట్టు సభ్యం అంశాన్ని పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈరోజు 2000 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏదైతే అప్లికేషన్ తీసుకొని మీకు చెక్కులు రావు, మీకు బిల్స్ రావు, మీకు సహాయం డబ్బులు రావని పడేసినటువంటి ఆ లబ్ధిదారులందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు ఈ మండలానికి నేను సీఎం చెక్కులు పంపిణీ చేస్తున్న సందర్భంగానే సంబంధించినటువంటి ఏదైతే లబ్ధిదారులందరికీ కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గంట పెద్దలందరూ కూడా మన ఇంట్లో వచ్చినట్టు ప్రభుత్వ గవర్నమెంట్ బిల్డింగ్ ఉందామా ఎమ్మెల్యేలు అదే ఇంట్లో వారంలో 4 రోజులు ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటామా, ఎవరు వచ్చినా కలుస్తా, మీ సమస్యలు ఇంకా నాకేదో లీడర్ వచ్చి పట్టుకొని వస్తే మాట్లాడడం ఏదో లీడర్ దగ్గర పోయి మాట్లాడుకోవడం చెప్పే వ్యక్తి కాదమ్మా. సాధ్యమంత వరకు నాకు నేను చేయగలిగితే మంచి చేస్తామా, మీరు చేస్తే మీరు చేస్తా, అంతే తప్ప కదా ఎవరిని ఇబ్బంది పెట్టే. ఎందుకంటే కిందికి కష్టపడి వచ్చిన వాళ్ళమ్మా, ఆ నమ్మకంతో ముందుకు పోతున్నా. మీరు ఎవ్వరు వచ్చినా కూడా అమ్మా మీకు అత్యవసర అవసరం హాస్పిటల్ పని ఉంది, లేదా కొడుకు సంబంధించిన స్కూల్ సంబంధించిన పని అనుకున్నా నేరుగా మీరు వారం 4 రోజులు నాకు సంబంధించినటువంటి నా పిఎల్ ఎవరికైనా కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉంటాయి, అధికారుల దగ్గర ఉంటాయి, మీరు ఫోన్ చేశాను రాదమ్మా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటా, మీకున్న సమస్యలు పరిష్కారం చేస్తాను విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు రాబోయే కాలం కూడా పెద్దపల్లి మండలానికి అనేక సమస్యలు కూడా గ్రామ తిరుగుతామా, ప్రతి ఇచ్చిన మాట 100% అమలు చేస్తాము, అందుబాటులో ఉండాలని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.